ఫస్ట్ నుంచి మా డబ్బులో పుట్టి డబ్బులో వరినా ఇట్లా ఉండదు. వాడికి మధ్యలో వచ్చింది కదా యూట్యూబ్తో కొన్ని లక్షల డబ్బులు కోట్లు సంపాదించిండు. అది అనేది బుద్ధి పోనించుకోడు వాడు. వాడు ఎట్లా మాట్లాడుతున్నాడండి, నరాలు ఇట్లా అదైపోతున్నాయి. ఒక ఆడపిల్లను వాడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడు. విని ఏ చెప్పుతో కొట్టాలి విన్ని? కొడదామంటే వాడు ఏమనుకుంటున్నాడు, ఇష్టం వచ్చినట్టు ఎవరి మీద వాడు సీతాదేవి గురించి మాట్లాడుతున్నాడంటే, సీతాదేవి గురించి ద్రౌపది గురించి మాట్లాడుతున్నాడంటే వాడు మనిషేనమ్మా? వాడిని అసలు షూట్ చేయాలి. ఇలాంటి ఎదవలు సమాజానికి. నేను ఒకటి చెప్పానా, ఒక్క కామెంట్ మీరు ఆ మాట కూడా, శివాజీని అయితే మీరు క్షమిస్తారు కానీ మీరు క్షమించరా అని మీరు అడగచ్చు. బయట నెటిజన్లు కూడా అడుగుతారు. కానీ నేను అనేది శివాజీ గారు మాట్లాడేటప్పుడు నేను కూడా మాట్లాడే 1-2 తప్పులు దొరుకుతుంటాయి. తప్పు దొరలడం వేడు, వాడు మదమెక్కి కొవ్వెక్కి కొట్టుకుంటున్నాడు. వాడు అలా మాట్లాడాడు. ఒక్క పదం దొరలడం వేరు. వాడు సీతాదేవి గురించి ద్రౌపది కూడా తెలియకుండానే మాట్లాడిండమ్మ వాడు. అంటే నోటికి ఎంత వస్తే మాట్లాడతారు, నోట్లో యాసిడ్ వస్తా కొడక. నేను ఇదేంటంటే శాటిలైట్ టీవీ కాబట్టి మాట్లాడుతున్నాను కదా, ఇంకా వేరే లాంగ్వేజ్ వస్తుంది నాకు. కాకపోతే కొన్ని మోరల్స్ ఉంటాయి లేడీస్కి కాబట్టి నేను అనలేకపోతున్నా. లేకపోతే కొడక నిన్ను అసలు మామూలుగా కాదు, మళ్ళీ జీవితంలో ఇంకో ఆడదాని దగ్గర పోకుండా చేయాలి నేను. ఏదవా మాట్లాడొద్దు, కట్ చేసి పడేయాలి నిన్ను, నాలుక కట్ చేయాలి, అన్నీ కట్ చేయాలి నీకు అవయవాలు. కొడక నువ్వు మాత్రం రారా, నువ్వు అసలు ఆడవాళ్ళ చేతిలో మామూలుగా అయిపోవు. సీతాదేవి గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీకేం తెలుసురా?